కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మరి జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు బుద్ధుడు చెప్పిన కొన్ని విషయాలు, ఒక జ్ఞాని ఎలా ఉండాలి, సాధన చేసేవాళ్ళు ఎలా ఉండాలి, జ్ఞానం ఎలా పెరుగుతుంది అనేవి కొన్ని సూక్తులు ఇవ్వడం జరిగింది. మరి అవి ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు అంటే ధ్యానం చేస్తున్నా, జ్ఞానం పొందుతున్నా మన ప్రవర్తన, మన ఆచరణ లోపిస్తే, చిల్లు కుండలో నీళ్లు తెచ్చుకుంటే ఆ కుండలో ఇంటి వరకు వచ్చేటప్పుడు ఆ కుండలో నీళ్ళు ఎలా నిలవో, మనం సాధన చేసి, సత్సంగం చేసి, స్వాధ్యాయం చేసి జ్ఞానం పెంచుకున్నా మన ప్రవర్తన వల్ల ఆ సాధన ఫలితము, మరి ఆ జ్ఞాన ఫలితము పోగొట్టుకుంటాం. ఏదైనా ఒక వస్తువు విలువైంది అయినప్పుడు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో మన జ్ఞానాన్ని అంతకి 10 రెట్లు కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మరి ప్రపంచ వస్తువుల కంటే కూడా ఏవైనా చాలా చాలా విలువైంది జ్ఞానం. సృష్టిలో అతి గొప్పది ఏది అంటే జ్ఞానం పొందడమే. వేల 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 మనుష్యులున్నా ఏ కొద్ది మందికో భగవంతుడు తత్వం అర్థమవుతుంది. భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోగలుగుతారు. భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి అంటే ఆత్మ భగవంతుడని తెలుసుకోవాలి. భగవంతుడు తత్వం ఏంటి అంటే జ్ఞానం పెరిగినప్పుడు మాత్రమే భగవంతుడు తత్వం తెలుస్తుంది. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిన్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ వేత్తి తత్వతః. 1000 మంది మనుషులున్నా ఏ ఒక్కడో నా ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. తెలుసుకోగలిగిన వాళ్ళలో ఏ కొద్ది మందో ఆచరణలో పెట్టుకుంటారు. ఆచరణలో పెట్టుకున్న వాళ్ళలో ఏ కొద్ది మందో నన్ను తెలుసుకుంటారు అని. ఆచరించినా సరే ఆయన్ని తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే పోగేయడం పారబోయడం, పోగేయడం పారబోయడం. ఎందుకంటే సాధన చేస్తూ ఉంటారు, సత్సంగాలకు వెళ్తారు, స్వాధ్యాయం చేస్తారు, జ్ఞానాన్ని పోగేసుకుంటారు, మళ్ళా అక్కర్లేని కల్పించుకుని అక్కర్లేని పనులు చేస్తూ, మరి అక్కర్లేని మాటలు మాట్లాడుతూ ఉన్న జ్ఞానాన్ని ఎక్కువ పారపోసుకోవడం అవుతుంది. అందుకే ఒక్కొక్కసారి మనమే అంటాం, వీడికి ఇంత జ్ఞానం పొందుతున్నాడు, ఇంత సాధన చేస్తున్నాడు, మరి వీడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని మనమే అనుకుంటాం. ఎందుకు అంటే ఒకటి అహమైనా అయి ఉండాలి, లేకపోతే ఆ కార్యం చేయడం వల్ల నేను కోల్పోయేది ఏంటి అని విచారణైనా లేకపోవాలి వాళ్ళలో. ఇప్పుడు రావణాసురుణ్ణి తీసుకుంటే ఎంతో గొప్ప ధ్యాని, ఎంతో గొప్ప జ్ఞాని. ఆయనకి తెలుసున్న ధర్మం ఎక్కడా లేదు. అన్నీ తెలుసుననే అహమే ఆయన ఉంచింది. ఎందుకు అంటే అంత గొప్పవాడు ఈశ్వరుడే నన్ను బ్రహ్మవేత్తగా పిలిచాడు. మరి నాకంటే గొప్పవాడు లేడు. మహాదేవుడి దర్శనం పొందినవాడిని, సైకతలింగాన్ని పొందినవాడిని, కైలాసాన్నే గడగళ్ళాడిచ్చాను. ఇవన్నీ తలుచుకుని అహం పొందుతూ తను చెయ్యకూడని పనులు చేశాడు. అందుకే మనకి పెద్దలో మాట అంటారు, వీడికి మదం ఎక్కి కొట్టుకుంటున్నాడు, వీడు ఎప్పుడో సరిపడిపోతాడు అని. అంటే అహంకారం మరి మన జ్ఞానాన్ని నశింప చేస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా బుద్ధుడు ఏం చెప్తాడంటే సాధనలోకి రావడం ఎంత కష్టమో, వచ్చిన సాధనని, పొందిన జ్ఞానాన్ని పదిలంగా కాపాడుకోవడం కూడా అంతే కష్టం. కూడబెట్టడం చాలా కష్టం, పారబోయడం చాలా ఈజీ. చూడండి, ఏదైనా డబ్బు సంపాదించడం చాలా కష్టం, సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టడం చాలా ఈజీ. ఒక రాత్రిలో ఖర్చు పెట్టచ్చు. ఎందుకంటే ఓడిపోతున్న గుర్రం మీద పందెం కాస్తే సరి మొత్తం అంతా వెళ్ళిపోద్ది. మన బుద్ధి బాగోనప్పుడు, మన జ్ఞానం బాగోనప్పుడు అట్లాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. అందుకని సాధన చేసి జ్ఞానాన్ని పొందడం ఎంత కష్టమో, ఆ జ్ఞానాన్ని నిలదొక్కుకోవడం కూడా అంతే కష్టం. అందుకే కొన్ని నియమాలు సాధన చేసే వాళ్ళకి
బుద్ధుడు చెప్పడం జరిగింది. మరి అలా ఉంటే మన సాధనని కాపాడుకుంటూ, మన జ్ఞానాన్ని కాపాడుకుంటూ మనం ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తాం. అందుకే బుద్ధుడు నిజంగా చెప్పాలి అంటే కలియుగంలో జ్ఞానానికి మరి ప్రతీక, ఆత్మజ్ఞానానికి ప్రతీక అన్నది బుద్ధుడినే మనం చెప్పుకుంటాం. మరి ఎన్నో ఎన్నో చాలా సూక్ష్మమైన వాడుక పదాలతో మనకి సూక్ష్మాతి సూక్ష్మమైన మెళుకువలు చెప్పడం జరిగింది బుద్ధుడు. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసుకుందాం. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. మొట్టమొదటి పాయింట్, ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. అంటే ఎక్కువ మాట్లాడడం గొప్ప అనుకుంటారు, కానీ ముని మౌనంగా ఎక్కువ ఉంటాడట. ఎందుకు అంటే అల్పుల దగ్గర తన ఆడంబరం ప్రదర్శించిన వేస్టే అనుకుంటూ అవసరం వచ్చినప్పుడే మాట్లాడతారు. అలాగే మనము జ్ఞానం ఇవ్వడానికి, ఎవరికైనా ధ్యానం చెప్పడానికి ఎంతైనా మాట్లాడాలి, కానీ ప్రాపంచిక వ్యక్తుల దగ్గర ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందుకే బుద్ధుడు చెప్పాడు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, అంత గౌరవం, అంత విలువ ఉంటుంది. అందుకే పూర్వం మునులంట మౌనంగా ఉండి తనలో ఉన్న దైవీ శక్తిని, అంటే ఆత్మశక్తిని పెంచుకునేవారట. మాట్లాడడానికి కూడా ఆత్మశక్తి ఖర్చు అవుతుంది కదా. అందుకే ప్రాపంచిక విషయాల్లో ఎప్పుడు మౌనం అంటే మనం నోటితో మాట ఆపేసి సవిగిరి చేస్తాం, అది కాదు. అవసరం లేని విషయాలు, ఉపయోగపడని విషయాలు ఏది కూడా మనం మాట్లాడకుండా ఉంటే మనం ఎప్పుడు మౌనంగా ఉండడమే. అందుకే పత్రిసారి అంటూ ఉంటారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి. పక్కవాడికి కూడా ఎవ్వరికి ఉపయోగపడని మాట నీ నోటింట రాకూడదు అని. అంటే ఎప్పుడైతే ధ్యానము, ఆత్మజ్ఞానము అనే దాంట్లోకి వచ్చేమో అన్నిటి విలువ, ముందు ఆత్మ విలువ తెలుస్తుంది. ఆత్మశక్తి సంపాదించడానికి మనం ఎంత కష్టపడుతున్నామో, మరి కష్టపడిన ప్రాపంచికతనం ఖర్చు పెట్టడానికే అంత ఆలోచిస్తాం కదా. మరి దైవీ శక్తిని పొందిన ఈ ఆత్మశక్తిని ఖర్చు పెట్టడానికి మనం ఎందుకు ఆలోచించట్లేదు? అంటే ప్రపంచక జీవితంలో అందరికీ డబ్బు విలువ తెలుసు, కానీ ఆత్మ యొక్క శక్తి విలువ, ఆత్మ యొక్క విలువ తెలియక ప్రతిదీ ఫ్రీగా వచ్చింది కదా. మాట్లాడడానికి డబ్బు ఖర్చు లేదు, వినడానికి డబ్బు ఖర్చు లేదు, చూడడానికి డబ్బు ఖర్చు లేదు అనుకుంటాం. కానీ ప్రాపంచిక ధనం కంటే కూడా ఎక్కువ విలువైనది ఆత్మశక్తి అని మహాత్ములకు తెలుసు, మహనీయులకు తెలుసు, మహర్షులకి తెలుసు. అందుకే పత్రిసారు గొప్ప యోగి కాబట్టి మనకి కొన్ని పిరమిడ్ సత్యవాక్కులు అని కొన్ని రూల్స్ ఎలా ఉండాలో అన్నది మనకి చెప్పేశారు ఆయన. మొత్తం వేదాంత సారం అంతా అందులోనే ఉంది. మరి అలాగే తక్కువ మాట్లాడితే ఎక్కువ విలువ అన్నాడు బుద్ధుడు. మరి చూడండి, దీన్ని విచారణ చేసుకుంటే మనం ఎంతో లోతుల్లోకి వెళ్ళగలం. ఎందుకంటే అల్పుల దగ్గర ఆడంబరంగా ఎప్పుడూ మాట్లాడొద్దు అంటాడు. అంటే అల్పులు అంటే డబ్బు లేని వాళ్ళు కాదు, అక్కడ జ్ఞానం లేని వాళ్ళే మహాత్ముల దృష్టిలో అల్పులు. ఎందుకంటే అందరినీ ఆత్మగా చూస్తారు కాబట్టి అక్కడ డబ్బుతో వాళ్ళ కొలవరు. జ్ఞానం ధనము, అజ్ఞానం భేదము, అది వాళ్ళ దృష్టిలో. అంటే ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళ దగ్గర మనం మాట్లాడి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి తక్కువే మాట్లాడాలి, అవసరం మించి మాట్లాడకూడదు అని చెప్తాడు బుద్ధుడు. అందుకే ఎంత తక్కువ మాట్లాడితే మనిషికి అంత విలువ అని చెప్పాడు. ఇక రెండో పాయింట్ ఏంటి అంటే, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఉంటుంది. ఇది అందరికీ అనుభవమే. ఎందుకంటే ప్రతిదీ ఈ మధ్యకాలంలో ఉండేది పిల్లల మీద ప్రేమ, మితిమీరిన ప్రేమ. ఇంకా వాళ్ళు లేకపోతే జీవితం. కొంతమంది పిల్లలు లేకపోతే పక్క వాళ్ళు ఏదో అనుకుంటారు అని బాధపడటం, లేదా ఒకడో ఇద్దరో కంటే వాళ్ళ మీద మితిమీరిన ప్రేమతో ఏం చేస్తున్నారు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని రేంబగళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, అన్నీ పాడు చేసుకుని సంపాదిస్తే ఆ ప్రేమించిన పిల్లలు
వాళ్ళకు దూరం అయినప్పుడు ఆ తల్లిదండ్రులు నరక యాతన పడుతున్నారు. ఎందుకు వచ్చింది? మనం మితిమీరి ప్రేమించాం. భగవంతుడి మీద ప్రేమ లేదు మనకి. శరీరం బంధంలో ప్రేమ, మానసిక బంధంతో ప్రేమ, వీటి మీద ప్రేమ ఉంది కానీ భగవంతుడితో ప్రేమ లేదు. అందుకే అంటాడు భగవంతుడు, బాహ్యాన్ని వదిలి, బాహ్య బంధం వదిలి నా మీద బంధం పెంచుకుంటే నీకు నిత్య ఆనందం, బ్రహ్మానందం. ఇన్ని మాటలు మనకి చెప్తున్నా మనం ఏం చేస్తాము? కనిపించే ప్రపంచం మీద ప్రేమ పెంచుకుంటాము, కనబడని పరమాత్మపై ప్రేమ లేదు మనకి. అందుకే మనకి దుఃఖం వస్తుంది. అందుకే నువ్వు పిల్లల్ని కాను, సంసారంలో ఉండు, వ్యాపారంలో ఉండు, ఉద్యోగంలో ఉండు, కానీ దానితో మమేకం అయిపోకు. అది నీ డ్యూటీగా చేయి. ఇప్పుడు మనం ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? 9ంటికి వెళ్తాం డ్యూటీలోకి, 4 అయిన వెంటనే ఎంత పని ఉన్నా గడియారం టంగమని కొట్టగానే టింగమని ఫైల్ మూసేసి లేచిపోతాం. అది డ్యూటీ కాబట్టి అట్లా చేస్తున్నాం. కానీ దాన్నే నువ్వు ప్రేమించవు కదా. కానీ నా అనుకునే ప్రతి వస్తువు మీద ప్రేమ, ఆ నా అనుకునే ప్రతి వస్తువు మీద మితిమీరిన ప్రేమ పెట్టుకుంటున్నావు కాబట్టి ఆ నీ అనే దాని మీద ఏదైనా మనకి, వాళ్ళు ఒక పిల్లలే అనుకోనివ్వండి, మనం ప్రేమిస్తాం, వాళ్ళు మనల్ని ప్రేమించకపోతే దుఃఖం. ఈ ఆస్తిపాస్తులను మితిమీరి ప్రేమిస్తాం, అవి మనకు దూరమైనప్పుడు దుఃఖం. ఈ దుఃఖాలన్నిటికీ కారణం మితిమీరి బంధం ఏర్పరచుకోవడమే. అందుకే బుద్ధుడు సైలెంట్గా ఒక మాట చెప్పాడు, దేన్ని మితిమీరి ప్రేమించకు. ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఎదురింటి వాళ్ళు ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళని ఏదో కొంచెం ఇచ్చి పుచ్చుకుంటాం. వాళ్ళు మన ఆ ఇంట్లోంచి ఖాళీ చేసినప్పుడు పెద్ద బెంగేం ఉండదు మనకి. గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళని పెద్ద ప్రేమించాం. పక్కన ఉన్నాళ్ళు మంచివాళ్ళు కాబట్టి అంతవరకే ఉంటాం. అలాగే నీ నిజ జీవితంలో నువ్వు అన్నీ వదిలి వెళ్ళవలసిందే అని ఏ రోజుకైనా ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఉండవలసినంతే ఉంటావు, కానీ మితిమీరి దేని మీద పెంచుకో. మరి బుద్ధుడు ఎంతో ప్రేమించిన భార్యని, మరి లేక లేక పుట్టిన బిడ్డని వదలగలిగాడు అంటే ఆయన డ్యూటీ అక్కడ ఏంటి? ఈ ప్రేమ బంధం కంటే ఈ విశ్వమే నాకు ఎక్కువ, ఈ ప్రజల్నే ప్రేమించుకున్నాడు. మరి మన పత్రికాన్ని కూడా చూస్తే 2 చిన్నపిల్లలు, మరి భార్య ఇష్టపడి పెళ్ళాడాడు ఆయన, కావాలని పెళ్ళాడాడు. మరి అలాంటి భార్యని బిడ్డని వదిలేసి ఈ జగత్తే నాకు ముఖ్యము, నేను భూమి మీదకి వచ్చింది జగత్తును ఉద్ధరించడానికి అనే సత్యం తెలుసుకున్నాక ఆయన ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా శరీరాన్ని, మనసుని, భోగాల్ని అన్నిటినీ వదులుకుని, కోరికల్ని అన్నిటినీ చంపుకుని ఆయన తిరిగాడు. అంటే తక్కువ ప్రేమించడం అంటే అక్కడ హీనంగా చూడడం కాదండి. ప్రేమించిన దానికంటే మనం ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి దుఃఖం వస్తుందనే సత్యం అలాంటి మహాత్ములకు తెలుసు. అందుకే ఎంతవరకు ఉండాలో మనం అంతవరకు ఉండాలి. ఎంత తక్కువగా ఉంటే అంత మనశ్శాంతి, ఎంత ఎక్కువగా ఉన్నామనుకోండి అంత దుఃఖం. అందుకే నీ సాధనలో భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే ఈ శరీర బంధంతో కానీ, మానసిక బంధంతో కానీ, ప్రపంచాన్ని కానీ తక్కువ ప్రేమించు. నువ్వెంత తక్కువగా ఉంటావో అంత మనసు. లేకపోతే నేను కళ్ళు మూసుకుంటే నా సంసారం ఏమైపోతుందండి, నేను కళ్ళు మూసుకుంటే నా మొగుడు ఏమైపోతాడు. ఇంకా మితి మీరిన ప్రేమ. ఇక్కడ ప్రేమించొద్దని కాదు, ప్రేమిస్తున్నావు కాబట్టే వండి పెడుతున్నావు, ప్రేమిస్తున్నావు కాబట్టే సంపాదించి పెడుతున్నావు. కానీ నేను లేకపోతే వాళ్ళు బతకలేరు అనే స్థితి రాకూడదు మనకి. మనం లేకపోయినా బతికేస్తారు. ఏదో 2, 3 సార్లు అంటారు, నువ్వు లేకపోతే ఎలాగా, నువ్వు లేకపోతే ఎలా. కానీ బతకట్లేదు ఆ ప్రజలు అంటే తప్పకుండా బతుకుతారు. అది ఎరుకలో ఉన్నప్పుడు నువ్వు మితిమీరి ప్రేమించవు. బుద్ధుడు చెప్పింది మితిమీరి అన్నాడు. ఎంత తక్కువ అంటే నువ్వు మితిమీరి ప్రేమించుకో. ఎంత ఉండాలో అంత నీ డ్యూటీ నువ్వు చెయ్యి. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా జీవిస్తావు. ఇప్పుడు మన పిల్లల్ని మితిమీరి ప్రేమిస్తాం. ఒక్కడే 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 అనుకుంటూ అడిగినవన్నీ కొంటాం. అమెరికా పంపిస్తే గొప్ప అనుకుంటూ పంపిస్తాం. తర్వాత ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయాక మా బతుకులు ఇంతే, మేము చూడాలన్నా లేదు అని మళ్ళీ అప్పుడు ఏడుపు. ఇష్టపడి పంపింది మనమే, మళ్ళా వాళ్ళు కనబడట్లేదని ఏడ్చేది మనమే. ఆఖరిని ఇంకోటి డిసైడ్ అయిపోతాం, మేము చచ్చాకైనా వస్తాయి. చచ్చాక ఇంకెందుకు, నువ్వు పైనుంచి ఆత్మగా చూస్తావు. అది కూడా ఎందుకంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి ఇలాంటి దుఃఖాలన్నీ వస్తాయి. ఆత్మజ్ఞానం ఎందుకు కూడెడతాదా గుడ్డెడతాదా అని అడుగుతారు కొంతమంది మూర్ఖులు. కూడు గుడ్డ ఎట్టదు, మనశ్శాంతిని ఇస్తుంది.
ఆ జ్ఞానం. మరి బుద్ధుడు అందరినీ వదులుకుని హాయిగా మనశ్శాంతిగా బతికి బ్రహ్మానంద స్థితిలో ఉండి ప్రపంచాన్ని తన పాదాల దగ్గర తెచ్చుకున్నాడంటే ఆయనకు అంత జ్ఞానం ఉంది. మరి మనం చిన్న విషయానికి విలువల్లాడిపోతున్నామంటే మనకు ఆ జ్ఞానం లేదు. అందుకే వాళ్ళు కాచి వడపోడ్చి జీవితాన్ని మనకు చెప్తున్నారు. మనం కాచి వడబోయడం కాదు కదా, అసలు చూడటమే చూడట్లేదు ఈ జ్ఞానాన్ని. అందుకే బుద్ధుడు చెప్పాడు, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతిగా ఉంటావు. అది బిడ్డల మీదే కాదండి, భార్య మీదే కాదండి, భర్త మీదే కాదండి, దేన్నైనా సరే. ఓ కారు కొనుక్కోవాలనుకున్నావు, ఇంకా నువ్వు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కారు వస్తే అది నీకు కొనుక్కునే శక్తి లేనప్పుడు నీ జీవితం అంతా ఏమనుకుంటావు? నేను ఒక్క కారు కూడా కొనుక్కోలేకపోయినా, కారు ఇష్టపడు, నీకు ఆ కారు నచ్చింది, సరే ఓకే, నాకు వచ్చినప్పుడు వస్తుంది అనుకుని ఊరుకుంటే పెద్ద దుఃఖం ఉండదు. రోజు అదే తలుచుకుంటే మితిమీరిన ప్రేమ అది. ఆ తలుచుకుంటూ గది నిండా వాల్ పోస్టులు పెట్టుకుంటే రోజు గుర్తొచ్చి ఏడుపు వస్తుంది. అందుకే దేని మీద మితిమీరిన ప్రేమ వద్దు. ఎంత తక్కువగా నువ్వు ప్రేమిస్తే అంత మనశ్శాంతితో జీవిస్తావు అని చెప్పాడు బుద్ధుడు. ఇక రెండో పాయింట్ వస్తే, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. మనం అనుకుంటాం, నేను లేకపోతే ఎలాగా, ఆ ఫంక్షన్ నేను వెళ్ళకపోతే ఎలాగా, ఇక్కడికి నేను వెళ్ళకపోతే ఎలాగా, అక్కడికి నేను వెళ్ళకపోతే ఎలాగా. కానీ ఒక ఆత్మజ్ఞాని ప్రజలకి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఉంటుందంట. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఫంక్షన్ ఉందనుకోండి, మనం వెళ్ళకపోతే ఎలాగా, వెళ్ళకపోతే ఎలాగా, వెళ్ళకపోతే ఎలాగ అనుకుంటాం. అక్కడికి వెళ్ళడం అడ్డమై నీకు తినడం, మళ్ళీ నా జ్ఞానశక్తి కోల్పోయానే అని బాధపడటం. వెళ్ళకుండా ఉంటే అవును ఇలాంటి దాంట్లో వాళ్ళు ఉండరు, ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటారు అని వాళ్ళు అనుకుంటారు. ఇంకా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళకి మన మీద గౌరవం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఒక జ్ఞాని మొదట్లో ఎవరికి అర్థం కాడు, ఆ తర్వాత వాడి ప్రవర్తన చూస్తారు మొదట్లో. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసే మంచి పనులు కానీ, వాళ్ళు చేస్తున్నవి కానీ చూస్తే, ఓయ్ బాబాయ్ వాళ్ళు చేస్తున్నట్టు ఎవరు చేయలేరు, వాళ్ళు గొప్పవాళ్ళు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి. ప్రపంచ జీవితంలో ఎలా మనం అనుకుంటాం. ఇప్పుడు ఎందుకు మేము మా అబ్బాయి గృహప్రవేశానికి వెళ్ళలేదు, వెళ్ళకపోతే అక్కడ మాకు అవమానం ఏం జరగలే, చుట్టాలకు గౌరవం పెరిగింది. అవును వీళ్ళ ధ్యానమే ఎంత గొప్పగా, ఆ ధ్యానం తర్వాతే. ధ్యానము అంటే ఏంటి? కొన్నాళ్ళకి కాకపోయినా అర్థమవుతుంది కదా భగవంతుణ్ణి చేరుకునే మార్గం. బాహ్యాన్ని వదిలి ఆ మార్గంలో ఉన్నారు అనే గౌరవం ఇప్పుడు అందరికీ ఉంది. మొన్న మా అబ్బాయి గృహప్రవేశానికి కొత్త ఇంట్లో దిగుతుంటే నేను వెళ్ళలేదు, నేను మామూలుగా వెళ్ళిపోయాను క్లాస్, కనిగిరి క్లాస్కి. కానీ ఇప్పుడు అందరూ మా కోడళ్ళని అడుగుతున్నారు, మీ అత్తగారు ఒక్కసారి మీ ఇంటికి వస్తే చూసి చాలా రోజులైంది, మాకు కబురు పెట్టండి. వాళ్ళు నన్ను విమర్శించే వాళ్ళైతే ఈ మాట ఎందుకంటారు? మనం చేసేది మంచి అని ఆలస్యంగా తెలుసుకున్నా శాశ్వతంగా అర్థం చేసుకుంటారు. కానీ ముందు మనమే ఆ పెళ్ళికి వెళ్ళకపోతే ఎలాగ, ఈ భోజనాలకు వెళ్ళకపోతే ఎలాగ, ఈ గృహప్రవేశానికి వెళ్ళకపోతే ఎలాగ, అక్కడ తినకపోతే ఏమనుకుంటారో రెండో బెంగ. వాళ్ళు ఏమనుకోరు, నీ పొట్ట నీ మనసు కోరతారు అక్కడ తినేద్దామని. కొంతమంది చెప్తూ ఉంటారు, మా అక్క ఇంట్లో పెళ్ళి, మా చెల్లి ఇంట్లో పెళ్ళి, నీ మీద ప్రేమ ఉంటే వేరేగా వాళ్ళు వండాలి, మరి వండలేనప్పుడు నువ్వెందుకు నీ శక్తిని దారిపోసుకుంటావు? అందుకే ఎంతటి వాళ్ళైనా మనం సాధన చేస్తున్నప్పుడు, జ్ఞానం పొందుతున్నప్పుడు మనం దూరంగా ఉంటేనే విలువ. అదే బుద్ధుడు ఊరికే చెప్పడండి. ఆ విలువ పెంచుకోవాలంటే మనం దూరంగా ఉండి మన సాధన, మన జ్ఞానం మనం పెంచుకుంటున్నప్పుడు ప్రజల్లో చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక మహాత్ముడు వస్తున్నాడు అంటే మరి ఎందుకు దర్శనమైనా చేసుకుంటే మంచిది అని పరుగులు పెడతారు? వాళ్ళు మహాత్ములు కాబట్టి. ఇప్పుడు పత్రికారు వస్తున్నారంటే మనం ఎందుకు ఎంత దూరమైనా పరుగులు పెట్టి దర్శనం చేసుకోవాలనుకుంటాం? వాళ్ళు మహాత్ములు కాబట్టి, వాళ్ళకున్న జ్ఞానం గొప్పది కాబట్టి, అలాంటి గొప్ప వాళ్ళని దర్శించిన పుణ్యమే అని. అలా మనం కూడా ప్రపంచ విషయాల్లో అస్తమాటు మనం వెళ్ళిపోకూడదు. మనకు డిస్టర్బ్ కలిగించేవి కొన్ని ఉంటాయి, అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉన్నప్పుడే మనకి విలువ. ఒక సినిమా యాక్టర్ వస్తుందంటే ఒక జ్ఞానం పరిగెట్టాడంటే ఎంత దరిద్రమైన విషయం అండి. అదే మరి అన్నిటికీ పరిగెట్టకూడుతుంటే మన ఆధ్యాత్మిక ప్రవచనానికి మనని జ్ఞానం చెప్పమని పిలిచాడు అనుకోండి,
అక్కడ 10 మంది ఉన్నా మనం పరిగెట్టుకునే వాళ్ళం. అంతేగాని అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది, అక్కడ రాజకీయ నాయకుడు వచ్చాడు, ఎక్కడో సినిమా యాక్టర్ వచ్చిందని అలాంటి వాటికి మనం పరిగెడితే మన విలువ ఏముంటుంది? అదే ఒక ధ్యానం క్లాస్‌కి నీకు బాగోపోయినా ఏదైనా నువ్వు పరిగెట్టావనుకో, అప్పుడు నీ నేచరు, ఈ ప్రపంచం నిన్ను గౌరవిస్తది. అంతేకాని అన్ని చోట్లకి వెళ్ళకూడదు. అందుకే బుద్ధుడు చెప్పాడు, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఉంటుంది. మన గౌరవాన్ని పోగొట్టుకునే పనులు మనం చెయ్యకూడదు. ఎవరో చేయడం కాదు, మనమే చేయకూడదు. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుందట. మనని అడగనప్పుడు, మన ప్రమేయం లేని చోట మనం మాట్లాడకూడదు. మనం అక్కర్లేనిది అక్కడికెళ్ళి ఓవర్ యాక్షన్ చేయకూడదు. అందుకే మన హద్దులో మన అవసరం అక్కడ ఎంత ఉంది, ఆ అవసరానికి మించి ఎక్కువ మనం కలెక్ట్ చేసుకోకూడదు. నిన్ను అడిగే వరకే నువ్వు తీర్పు చెప్పకూడదు. నువ్వు ఎంత జ్ఞానం నీకున్నా మౌనంగా ఉండాలి. కానీ మనని అడగనప్పుడు మన మాట, ఒక్క మాట కూడా ఈ మూర్ఖుల కోసం నా శక్తిని నేను వృధా చెయ్యకూడదు అనే నియమం మనకి ఉండాలి. అందుకే ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది అన్నాడు. ఎన్ని సూక్ష్మాలు చెప్తారండి మహాత్ములు మనకి. ఇవన్నీ చిన్న చిన్నవే, కానీ మనకు తెలియవు. వాళ్ళ జీవితాలను కాచి వడబోసారు వాళ్ళు. ఇవి చిన్నవే. ఆ చిన్నవే ఆచరిస్తే ఎంతో గొప్పగా ఎదుగుతాం. మనని గౌరవించేస్తారు. ఏ ఇంటికి నేను పెద్ద కూతురునో, లేకపోతే పెద్ద కోడళ్ళనో, లేకపోతే నేను పెద్ద కొడుకుననో నా మాట వింటారు అంటే చిన్నప్పుడు వినొచ్చు, యవ్వనంలో వినొచ్చు. కొంచెం ప్రౌఢత్వం వచ్చాక ఎవరి జీవితాలు వాళ్ళే అవుతాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ డెసిషన్ ఉండాలి. మనం చిటికి మాటికి మీరు గమనించండి, పెద్దగా పిలిచినప్పుడు పెద్దగా ఉండి వచ్చేయాలి. కానీ ఇంకా ఎక్కువ చెప్పామనుకోండి, వాళ్ళ ఖర్చుల్లో కానీ, వాళ్ళ లావిష్నెస్ కానీ, ఇంత ఖర్చు ఎందుకు రానండి, అమ్మాయి ఇది వచ్చింది, దీనికి చూడలేక ఈర్ష్యతో చెప్పింది అంటారు. లేనిపోయిన సాయం చేయడానికి వెళ్ళి మనం నిందలు మోసుకుని రావాలి. అందుకే మనకు అవసరం లేని మాట, ఒక్క మాట మాట్లాడకుండా మన హద్దుల్లో మనం ఉంటే మనకి మర్యాదగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఒక మాట అననా, లేకపోతే పక్క వాళ్ళతో అన్నప్పుడు వాళ్ళు మనకి చేరవేస్తారు, చేరవేయకుండా ఉండరు. ఆ గుణం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేరవేసినప్పుడు మనకు మనసు కలుషితం అవుతుంది. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, జాగ్రత్త కోసం చెప్పాను అని మనం అనుకుంటాం. పైకి సమాధానం చెప్తాం, లోన మనకి మనసు ఏం చేస్తుంది? ధ్యాని అయితే అనవసరంగా అన్నాను, అనకుండా ఉంటే వదిలిపోయేది కదా అని ఒక మదన ఉంటుంది. అజ్ఞాని అయితే వీడి మంచి కోసం నేను చెప్తే నన్ను ఇలా అంటున్నాడు ఏంటని ఎప్పుడు తగువ పెట్టుకుందామా అని చూస్తాడు. అదే జ్ఞానికి అజ్ఞానికి, జ్ఞాని తనలో తాను బాధపడతాడు కానీ బయట వాళ్ళని మాట అంటాం. అజ్ఞాని ఎప్పుడు ఆ మాట దొరుకుతుంది ఆడికి ఇసిరేద్దామా అని చూస్తాడు. కానీ మనం జ్ఞానులం కదా, దెబ్బలాడకపోయినా లోన మదన పడుతూ మన సాధనని వేస్ట్ చేసుకుంటాం. అందుకే నీ హద్దులో నువ్వు ఉంటూ అలా ఉన్నప్పుడే నీకు మర్యాద ఉంటుంది. లేకపోతే నిన్ను అందరిలాగే చులకన భావంతో చూస్తారు. మన కూడా ఒక ధ్యానం చేసేవాడు, జ్ఞానం పొందేవాడు ఎప్పుడు స్పెషలే. అది విశ్వంలో ఎప్పుడు వాడు స్పెషలే. అది పెద్ద జ్ఞాని అవనివ్వండి, ఇప్పుడే ధ్యానం మొదలెట్టనివ్వండి, మన మన విలువ మనం తెలుసుకుంటే మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. డబ్బు ఉందని స్టైల్గా ఉండడం కాదు. మన దగ్గర ధ్యానం ఉంది కాబట్టే మనం స్టైల్గా ఉంటాం. ఎందుకంటే డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు కూడా చేయలేని పని మనం చేస్తున్నాం. అందుకే మనం డబ్బున్నవాడు ఎంత అధికార హోదాతో ఉన్నవాడు ఉంటాడు చూడండి, ఆ లెవెల్లో మనం ఉండాలి. అంటే అక్కర్లేని మాట్లాడకూడదు, అక్కర్లేని చోట కలర్ చేసుకోకూడదు, అక్కర్లేని చోటకి వెళ్ళకూడదు. ఇవన్నీ ఎంత చక్కగా నేర్పుతున్నాడో చూడండి మనకి. మన హద్దుల్లో మనం ఉండడం కూడా ఒక గొప్ప సాధన లాంటిది. వెళ్ళాలని మనసు అంటుంది, మాట్లాడాలని మనసు అంటుంది, ఇంద్రియాలకి పని చెప్పేస్తుంది, టక 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 చెప్తుంది మనసు. కానీ మనసుని ఆధీనంలో ఉంచుకోగలగాలి. అందుకే ఇదంతా మాయండి. ప్రపంచంలోకి మనం వెళ్ళాలి అనుకున్నామంటే ఇంకా మాయ ఉంది మనకి. ఆ మాయని జయించాలి అంటే కొంత సాధన అవసరం మనకి. అది వెళ్ళొద్దని నేను చెప్పను, వెళ్ళినా ఇలా ఉండాలి, మాట్లాడకుండా, అవసరం లేని కల చేసుకోకుండా. ఇవన్నీ చేస్తే
మనం ఎలా వెళ్ళామో అలా తిరిగి వచ్చేస్తాం. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. మనం ఏదైనా సాయం చేసామనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తే దుఃఖమట. ఆశించకపోతే దుఃఖమే లేదు. అందుకే ఎంత తక్కువ ఆశిస్తే నీకు అంత ప్రశాంతత ఉంటుంది అన్నాడు. ఇప్పుడు బిడ్డల్ని పెంచాం, వాళ్ళ దగ్గర నుంచి మనల్ని చూడాలి ఇవి అవి అని కోరుకున్నాం అనుకోండి, వాళ్ళు చూడకపోతే దుఃఖం. అసలు చూడరేమో అనుకుంటూ నువ్వు ఉన్నప్పుడు, చూడకపోయినా పర్వాలేదు నేను బతకగలను అనే ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం చూసినా చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే బుద్ధుడు చెప్పాడు, ఎవరి దగ్గర నుంచి ఎక్కువ ఆశించకు, నువ్వు తక్కువ ఆశించు. తక్కువ ఆశించినప్పుడు తక్కువ వస్తే తృప్తి పడతావు, కానీ నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చినా ఆనందమే. అందుకే మనం ఆశించడమే తక్కువ ఆశించాలి. ఎక్కువగా ఓవర్ యాక్షన్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నా అబ్బాయిని చదివిస్తున్నాను, కలెక్టర్ అవుతాడు, నేను కాలు మీద కాలేసి కూర్చుంటాను, నాకు హోదా వస్తుంది, ఇట్లాంటివి ఓవర్గా ఆలోచించాలి చదువు. అలా ఆలోచిస్తే నీకు అది రానప్పుడు, నిన్ను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టి ఆ దజ్జ ఏదో వాడనిపిస్తున్నప్పుడు నీకు దుఃఖం అవుతున్నాడు. నా కోరిక అది, నా కొడుకు అవ్వాలి అని. అంతవరకే అవ్వాలనుకుంటున్నాం, దానికి తగ్గ కృషి చేస్తున్నాం, వాడిని అలా చదివిస్తున్నాం. కానీ ఆ తర్వాత నేను సుఖపడతాను అన్నదే ఎక్కువ. నీ తలరాత ఎలా ఉందో, నీ కర్మఫలాలు ఎలా ఉన్నాయో అలా ఉంటావు నువ్వు. అంతేకాని వాడి వల్ల నువ్వేదో సుఖపడిపోతావు అనుకోవడం, అది ఎక్కువ ఆశించడం అవుతుంది. అందుకే మన కర్మని బట్టి మన జీవితం ఉంటుంది, కానీ మన పిల్లల్ని బట్టి కానీ, మన భర్త బట్టి కానీ, మన భార్యని బట్టి కానీ దాన్ని బట్టి మన జీవితం ఉండదు. ఇందులోకి వచ్చాక మనం నేర్చుకున్నదే కర్మ సిద్ధాంతం, మన కర్మను బట్టి. అందుకే బుద్ధుడు ముందే చెప్తున్నాడు, ఏది ఎక్కువ ఆశించు. నువ్వెంత తక్కువ ఆశిస్తావో నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే చెప్పారు, ఏది వచ్చినా పరమాత్మ ప్రసాదంలా నువ్వు స్వీకరించగలిగితే, ప్రసాదం ఎంత ఉంటుందండి? ఓ చెంచా, అంతకంటే ఎక్కువ ఎవరెవరు. అలాగే నువ్వు చేసిన పనికి ఒక చెంచా అంతైనా వస్తే చాలు ఫలితం అని అనుకున్నప్పుడు, అంత వచ్చినా నువ్వు సంతోషిస్తావు. లేదు, నాకు ఎంతో ఆశించాను ఈ కొడుకు వల్ల, ఈ బిడ్డల వల్ల, ఈ ధనం వల్ల, ఈ పరివారం వల్ల, ఈ పేరు వల్ల. ఒక రాజకీయ నాయకుడు అంతే, హోదాలో ఉన్నప్పుడు నా అంత చూడలేడని ఉంటాడు, హోదా దిగిపోయాక ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆశించాడు కాబట్టి ఈరోజు బాధపడవలసి వస్తుంది. ఆశించడమే లేకపోతే బాధ ఎక్కడ వస్తుందండి? అలాగే మనం కూడా ప్రపంచ జీవితంలో ఎక్కువ ఆశిస్తాం, కానీ కర్మని బట్టే కర్మ ఫలాలు వస్తాయి మనకి. ఆశించడమే తక్కువ ఆశించమంటాడు బుద్ధుడు. ఏ పని చేస్తున్నా ఇది నేను చేస్తున్నాను కాబట్టి ఇంత లాభము అని ఆశించకుండా, వస్తే వస్తుంది, లేకపోలేదు. ఇది భగవంతుడి దగ్గర నుంచి వచ్చే ఫలం. ప్రసాదం ఎంత తక్కువ వస్తుందో ఇది కూడా నాకు అంతే వస్తుంది అనుకున్నప్పుడు నీకే దుఃఖము లేదు, చాలా ప్రశాంతంగా జీవిస్తావు. మరి ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం ఉంటుంది నీకు. నువ్వు ఎంత నిగ్రహంతో ఉండగలిగితే, కళ్ళు కొన్ని చూస్తాయి, చెవులు వెన్ను వింటాయి, ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకు నిగ్రహం కోల్పోతూ ఉంటావు. చూసిన ప్రతిదీ కావాలి అనిపిస్తుంది. కావాలి అని ప్రపంచం వాళ్ళు అనుకోవచ్చు, దానికోసం కృషి చేయొచ్చు. కానీ ఒక ఆధ్యాత్మిక జీవితంలో విచారణ, వివేకము ఉన్నాయి. నాకు అవసరమా లేదా అనేది ప్రతి జ్ఞాని ఫస్ట్ విచారణ చేసుకోవాలి. అవసరమైతే కృషి చేయి, కానీ అవసరం లేనప్పుడు అది పక్కన పెట్టు. నా జ్ఞానానికి ఉపయోగపడుతుందా, నా సాధనకు ఉపయోగపడుతుందా, ఇది అవసరం లేనిది పక్కన పెట్టడమే. అలా నిగ్రహించుకోవాలి అంటే ప్రతి సాధకుడికి విచారణ అవసరం. ప్రపంచక జీవితంలో నిగ్రహంతో ఉండు, నీకు అగ్రస్థానం వస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకోవడానికి ఇంకా ఇంకా ప్రయత్నించాలి. ఈ బుద్ధుడు చెప్పినవి ఇవన్నీ ప్రాపంచిక జీవితంలో ఎలా బతకాలో చెప్పాడు. అందుకే చూసినవన్నీ కావాలి అనుకోవడం కాదు. ఆధ్యాత్మిక జీవితంలో సంపదలు, మరి సంసారాన్ని, ప్రపంచాన్ని పెంచుకుంటే ఎంత ఎక్కువ పెరుగుతామో ఆధ్యాత్మిక జీవితంలో అంత అట్టడుగు స్థితికి వస్తాం మనం.
అందుకే ఎప్పుడు కూడా దేని మీద కోరికున్నా నాకు అవసరమా, ఉపయోగమా, ఉపయోగం లేదా, దీనివల్ల నా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది, నా జ్ఞానం పెరుగుతుందా. ఇప్పుడు ఒక వస్తువు బజార్లో చూసావు, దాని వెంటనే కోరిక పెట్టుకుని నేను కొనేయాలి, నా షోపీస్లో పెట్టాలి అని అనుకున్నావే అనుకో, నీకు నిగ్రహ శక్తి లేదు. చూసినవన్నీ అవసరమా కాదా అని ఆలోచించకుండా కొనగలిగితే, ఒక మంచి పుస్తకం చూసావు, కొనకపోతే బాధపడాలి. అక్కడ ఏంటి, జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరగడం వల్ల ఏమైంది నీకు, ఇక్కడ ఆనందం, పైలోకంలోని ఆనందం. ప్రాపంచిక డబ్బు కోసం వెంపర్లాడేది ప్రాపంచిక జీవితం, ప్రాపంచిక భోగాల కోసం వెంపర్లాడే జీవితం ప్రాపంచిక జీవితం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రాపంచిక విషయాల మీద నిగ్రహంతో బతుకు, ఆధ్యాత్మిక జీవితంతో ఆశతో బతుకు. అందుకే నీకు ప్రాపంచిక విషయంలో ఎంత నిగ్రహంతో ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో అంత అగ్రస్థానం. అది రావాలి అంటే ఇది ఏదైనా సరే ఒకటి కావాలి అనుకుంటే ఒకటి వదలాలి. జ్ఞానం కావాలి అనుకుంటే ప్రపంచాన్ని కొంచెం వదలాలి. ప్రపంచ జీవితంలోంచి జ్ఞానంలోకి రావడం అంటే దిగపోవడం కాదు, ఎదగడం అది. ఇప్పుడు చూడండి, మెట్లెక్కుతున్నప్పుడు ఒకటో మెట్టు రెండో మెట్టు మీద కాలు వేసినప్పుడు మూడో మెట్టు మీద కాలు వేయడానికి ఇంకో కాలు లేదు కాబట్టి ఫస్ట్ మెట్టును వదిలేయాలి. వదిలి మూడో మెట్టు మీద వేస్తాం, రెండు వదిలి 4 మీద వేస్తాం. వదిలితే కానీ పైకి వెళ్ళలేదు. ఇదే నీకు మెట్లు ఎక్కుతున్నప్పుడు గుర్తు రావాలి. అలాగే ప్రపంచకాన్ని అవసరానికి పరిమితులై తినొద్దు, తాగొద్దు, పడుకోవద్దు, సుఖించొద్దు అని అనరు. ఎంత అవసరమో అంతే. అవసరానికి పరిమితమైనప్పుడు ఇక్కడ నిగ్రహం ఉంటే ప్రాపంచిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో అంత అగ్రస్థానంలో ఉంటావు. ఇది మనకి బుద్ధుడు చెప్పిన ఈ 6 సూక్తులు మన జీవితంలో ఆలోచించుకునే ఆచరణలో పెట్టుకుంటే ఆధ్యాత్మిక జీవితం ఉన్నత స్థాయిలో ఉండడానికి ఉపయోగపడే సూక్తులు ఇవన్నీ. మరి ఇలా ఎదగాలి మనం. ఎదిగితేనే అలాంటి మహాత్ములు చెప్పినవి మననం ఎందుకు చేసుకుంటున్నాము అంటే మన జీవితంలో మనము ఆచరణలో పెట్టుకోవడానికే ఇలాంటి విషయాలన్నిటినీ మనం మననం చేసుకుంటాం అన్నమాట. మరి ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.